హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే కదా, ఇంకా నాకైతే యోగా లేదు. నేనైతే 6కి అయితే అలా లేచాను. 6 కన్నా ఎక్కువ పడుకోలేములేండి, ఎందుకంటే మా వారికి అయితే ఆఫీస్ ఉంది. ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఇంకా టిఫిన్ ఇంకా వంట అన్నీ చేసి బాక్స్ అయితే పెట్టాలి కదా. అందుకోసమని అనేసి నేనైతే సండే అయితే 6కి అయితే లేస్తాను. ఇప్పుడు లేచి ఇంకా కొంచెం వాటర్ తాగి అలా కూర్చొన్నాను. ఒక 10 మినిట్స్ అలా కూర్చొని ఇంకా వంట అనేది స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు సండే స్పెషల్స్ మీ ఇంట్లో ఏమేమి చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. మా వారికి చపాతీ కావాలంట. చపాతీ ఎగ్ బుజ్జి చేస్తాను మా వారి కోసం, ఎందుకంటే ఆఫీస్కి చికెన్ బిర్యానీలో తీసుకొని వెళ్ళరు. అందుకోసమని అనేసి అతనికి చపాతీ ఎగ్ బుజ్జి చేస్తా. మేమైతే చికెన్ బిర్యానీ అయితే చేసేసుకుంటాము. నైట్కి వచ్చి మా వారైతే తింటారు చికెన్ బిర్యానీ. ఇక్కడ నేనైతే ఫస్ట్ దోశలకైతే నానబెట్టేసుకుంటున్నాను. సండే మనం దోశ పిండి నానబెట్టేసుకొని ఉంటే మండే క్విక్గా మనం దోశలు కానీ ఇడ్లీ కానీ ఏదైనా చేసేసుకోవచ్చు కదా. ఎందుకంటే మండే అనగానే ఇంకా స్కూల్స్ ఆఫీసులు అన్నీ ఉంటాయి. ఇక్కడ బియ్యంలో మీకు ఆకులు చూపించాను కదా, ఆకులు అనేవి ఇక్కడ ఇంటి దగ్గర నుంచి నాకైతే బియ్యం అయితే వస్తాయి. ఇంకా అందుకోసమని బియ్యం పాడవకుండా ఉండడానికి కోసమని అమ్మ వాళ్ళు అయితే ఆకులను అదే వేపాకులు ఇంక పసుపు కలిపేసి నాకైతే పంపిస్తారు. దోశలకైతే నానబెట్టేసుకొని పక్కనైతే పెట్టుకున్నాక ఇక్కడైతే సండే కదా, ఇంకా మార్నింగ్ లేవగానే ఎగ్ బాయిల్ అనేది తింటారు. ఇంకా అందుకోసమని ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఒక సైడు మిల్క్ అనేది మరగబెట్టేసుకుంటున్నాను. ఇలా రెండు అయిపోయిన వెంటనే ఇంకా నేనైతే టిఫిన్లోకి ఇక్కడ ఉప్మా రవ్వ కాదు, ఇది బియ్యం రవ్వ అనేది, బియ్యం ఒక ఉప్మా అయితే చేసుకుంటున్నాను. ఇదంటే మా వారికి చాలా చాలా ఇష్టం. రోజు చేసినా తింటారనమాట, అంత ఇష్టం అనమాట. ఇది చాలా బాగుంటది కొంచెం మంచి ప్రాసెస్ లో చేసుకుంటే. అది అయిపోయిన వెంటనే ఇక్కడ మా వారు ఇంక మధ్యాహ్నంలోకి చపాతీ చేయమన్నారు కదా, అందుకోసం చపాతీలోకి ఎగ్ బుజ్జి అనేది చేస్తున్నాను. ఈ ఎగ్ బుజ్జి కూడా చాలా తొందరగా అయిపోద్ది కదా మనకైతే. ఇక్కడైతే ఎగ్ బుజ్జి కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన వెంటనే ఇంక నేనైతే చపాతీలు అనేవి చేసేసుకుంటున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందే చపాతీ ముద్దను అనేది కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ చపాతీలు అనేవి మనం డైలీ చేసే కన్నా నేను చూపించిన విధంగా చేసినట్లయితే మనకి 2 days అయినా అలానే చాలా మెత్తగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. నేను ఫస్ట్ ఇలా చపాతీ చేసేసుకొని చపాతీ పైన మొత్తం నెయ్యిని కానీ నూనె కానీ వేసేసుకోవచ్చు. నేనైతే నెయ్యిని కాగబెట్టి వేసేసుకున్నాను. ఇలా మొత్తం వేసుకున్నాక చపాతీ పైన మొత్తం స్ప్రెడ్ చేసి దానిపైన కొంచెం పొడిపిండి అనేది జల్లేసుకోవాలి. జల్లుకున్నాక మనం ఇలా ఫస్ట్ ఇలా రోల్ చేసేసి మిడిల్లోకి దానిపైన కూడా కొంచెం నెయ్యి అనేది వేసి మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ మనం ఫోల్డ్ చేసేసుకొని చపాతీ అనేది చేసేసుకోవచ్చు. ఇలా చేసినట్లయితే మనకి ఎంత బాగా పొంగుతాయో, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఒక 2 days అయినా మనకి పాడవకుండా ఉంటాయి అన్నమాట, అంత బాగుంటాయి. నేను ఎప్పుడు ఇలా బాక్సులకు పెట్టాలి అంటే ఇలానే పెడతాను. కానీ డైలీ నైట్కి తినాలి అని అంటే వితౌట్ ఆయిల్తో పుల్కా చేసుకుని తింటామన్నమాట. మనం చపాతి తినేదే కొంచెం హెల్తీగా ఉండడానికి కోసం. ఇలా రోజు నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసేసుకుంటే అది మరి హెల్త్ ఏమి ఉంటుంది. అందుకోసమని ఎప్పుడైనా ఆఫీస్కి కానీ బాక్సులు, మా అబ్బాయికి బాక్సులకి అయితేనే ఇలా చేస్తాను. డైలీ అయితే ఇలా చెయ్యను అనమాట. ఎప్పుడైనా బాక్సులకి అయితేనే ఇలా చేస్తాను. ఇది కూడా నాకు మా అత్తమ్మ నేర్పించారు. మా అత్తమ్మ అంటే మా సొంత అత్తమ్మ కాకుండా వాళ్ళ చెల్లి అనమాట. వాళ్ళు ఖరగ్పూర్లో ఉంటారు అత్తమ్మ వాళ్ళు. ఒకసారి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వస్తే హైదరాబాద్ నుంచి మళ్ళీ ఖరగ్పూర్కి వెళ్ళడానికి కోసమని ఒక 24 hours అనేది పడుతుంది హైదరాబాద్ నుంచి ఖరగ్పూర్ వెళ్ళడానికి. మళ్ళీ మార్నింగ్ ఇంకా లేచి తినడానికి ఏమి ఉండదు కదా అనేసి ఇలా చేసుకుంటున్నారు. అత్తమ్మ ఎలా ఇవి అంటే ఇలా చెప్పారనమాట. ఇలా చేసి మనం ఇలా రోల్ చేసి నెయ్యితో కాల్చేసి పెట్టుకుంటే మనకి 24 hours అయినా అలానే ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి. బయట ట్రైన్లో తినే కన్నా ఇలా చేసుకొని మనం ఎక్కువ చేసుకుని తీసుకెళ్తే టిఫిన్కి, మధ్యాహ్నంకి, నైట్కి కూడా తినొచ్చు అని చెప్పారు. నేను అప్పటి నుంచి దీన్నే ఫాలో అవుతాను అనమాట. చాలా చాలా బాగుంటాయి. మా అబ్బాయి కానీ మా వారు కానీ కూర లేకపోయినా ఇలా ఒట్టివే తినేస్తారు రోల్ చేసుకొని. అంత సాఫ్ట్గా ఉంటాయి, అంత టేస్టీగా కూడా ఉంటాయి. ఇదిగోండి, ఇలా మనం నీట్గా 2 వైపులా కాల్చేసుకోవాలి. మనం కాల్చుకున్నప్పుడు పెనం కొంచెం వేడిగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను చపాతీలన్నీ కాల్చేసుకొని మా వారికి బాక్స్ పెట్టి ఇక్కడ మా వారికి డ్రాప్ చేయడానికి అనేది బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే మా వారు బండి తీసుకుని వెళ్ళరు, బస్సుకే వెళ్తారు కాబట్టి.
ఆ వారిని అయితే ఇంకా బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ బిర్యానీ అయితే రెడీ చేసేసుకుంటున్నాను. సండే చికెన్ బిర్యానీ చేయాలంటే సాటర్డే నైటే ఇంకా చికెన్ అనేది తెచ్చేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని మసాలా అంతా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. అప్పుడే మనకి చాలా తొందరగా అయిపోద్ది చికెన్ బిర్యానీ. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముక్కలో తింటుంటే మనకి ఉప్పు కారం అనేది చాలా బాగా టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇంక మేము ఎప్పుడు అలానే చేస్తాము. చూడండి ఎంత బాగుంది, అసలు చూస్తుంటే తినాలనిపిస్తుంది. అంత ఎమ్మీగా ఉంది కదా చికెన్ బిర్యానీ. నేనైతే చాలా బాగా చేస్తాను. నేను చేస్తానని చెప్పడం కాదు కానీ చాలా మంది అంటారు అనమాట. ఇంక నేనైతే ఇక్కడ చికెన్ బిర్యానీ అనేది రెడీ చేసేసుకున్నాను. చేసుకున్నాక రెడీ అయ్యి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము. వంట అంతా అయిపోయింది, చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ నేను రెడీ అయిపోయాను. ఎక్కడికి వెళ్తున్నామంటే ఈరోజు క్యాంటీన్కి అయితే వెళ్తున్నాము. 2 monthsకి వెళ్తాం కదా సరుకులు తీసుకురావడం కోసమని. రోజైతే ఇంక మా ఫ్రెండ్ వెళ్దామని ఉంది, అందుకోసం ఇప్పుడైతే మేమైతే క్యాంటీన్కి అయితే వెళ్తున్నాము. ఇంకా సరుకులు వచ్చాయో లేదో తెలియదు కానీ వెళ్తున్నాము. వెళ్ళి మాకేం కావాలో అవైతే తీసుకుని అయితే వచ్చేస్తాము. ఇప్పుడైతే క్యాంటీన్కి వెళ్దాం పదండి. ఇక్కడ మేమైతే క్యాంటీన్కి అయితే వచ్చేసాము. మా ఇంటి చుట్టూరు ఒక 6-7 అయితే క్యాంటీన్స్ అయితే ఉంటాయి. అన్ని వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయి. మేమైతే ఎప్పుడు వచ్చిన క్యాంటీన్కే వచ్చాము. వచ్చి లోపలికి వెళ్ళి చూసేసరికి మొత్తం ఖాళీగా ఉన్నాయి. అసలు అన్ని సరుకులు అయితే అయిపోయినాయో ఇంకా రాలేదో తెలియదు, అసలు ఏమీ లేవు. ఇంకా మళ్ళీ వేరే క్యాంటీన్కి వెళ్దామనేసి ఇది వేరే క్యాంటీన్కి అయితే వచ్చాము. వచ్చేసి మాకు ఏమేమి కావాలో అన్ని వస్తువులు అయితే పట్టుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చినాక ఇంకేముంటది, బ్యాగులన్నీ ఓపెన్ చేసేసి ఏమేమి తెచ్చుకున్నామా ఏమేమి తీసుకొచ్చామని చూసుకోవడమే ఉంటది. ఇంకా నేను మా ఫ్రెండ్ తీసుకుని వస్తాం కదా, ఇంకిద్దరం కలిసి ఒకటే బిల్ చేస్తాము. అందుకోసమని ఇంటికి వచ్చేసి నీవివి నావివి అనేసి అన్ని ఎవరి వాళ్ళు తీసేసుకొని డబ్బులు ఎంత ఉన్నాయి ఏంటనేది కౌంట్ చేసేసుకొని ఇంకైతే మేమైతే ఇలా సర్దేసుకుంటాం అనమాట. ఇక్కడైతే అన్ని చూపిస్తున్నాను ఏమేమి తెచ్చాము ఏంటంది. ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ నావేని, ఇక్కడ ఇన్సూర్ కూడా నాదేని. నేను ఈ పౌడర్ని తాగుతాను కదా, బయట అయితే కొంచెం కాస్ట్గా ఉంటుంది అనేసి ఇంక క్యాంటీన్లో అయితే తీసుకొని వచ్చాను. ఇక్కడైతే మా ఫ్రెండ్ బేబీ కిట్ అనేది తీసేసుకుంది. ఇది కూడా చాలా రీజనబుల్ గా వచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఓనర్ వాళ్ళ అబ్బాయిది బార్సల్ అనమాట, అందుకోసమని బేబీ కిట్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ ఇవి టిష్యూస్ అనమాట, ఇవి కూడా చాలా యూజ్ అవుతాయి. ఇంక ఈ పిల్లలకి వెళ్ళాం కదా ఏదో ఒకటి తీసుకురావాలి కదా అని అనేసి కిండర్ జాయ్స్ అయితే తీసుకొచ్చాము. కిండర్ జాయ్ లో మనకి టాయ్స్ ఉంటాయి కదా, టాయ్స్ అనేవి ఇలా సెట్ చేసేసుకుని ఇవి చూపించండి ఆంటీ అని అనేసి నాకైతే ఇస్తున్నారు పిల్లలందరూ. ఇంకన్నీ తీసేసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చినప్పటికి టైం అయితే 1:30 అలా అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి బిర్యానీ చేశాను కదా, ఆ బిర్యానీలోకి పెరుగు చట్నీ అనమాట, రైతా. ఇది కూడా చాలా చాలా బాగుంటది. ఇంకా పెరుగు చట్నీ ఇంకా బిర్యానీ తింటే చాలా చాలా బాగుంటది అనమాట. ఇక్కడ చూడండి చికెన్ బిర్యానీ ఎంత బాగుందో, అసలు అయితే ముక్కలు అయితే ఇచ్చిపోతాయి అనమాట ఇలా చూస్తే మనకి. ఇంక నేనైతే ఇక్కడైతే టేస్ట్ అయితే చూస్తున్నాను. టేస్ట్ చూసుకుంటూ మా అబ్బాయికి అయితే ఎలా ఉంది నాన్న అని అడుగుతుంటే సూపర్ మమ్మీ అని వెనక నుంచి అయితే మంచి కామెంట్స్ అయితే ఇస్తున్నాడు. నాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. ఇంక తినేసి కొంతసేపు అయితే రెస్ట్ అయితే తీసేసుకున్నాను. తీసుకునేటప్పుడు మా అబ్బాయి అయితే ఇంకా ఇక్కడ చదువుకుంటున్నాడు. చదవమని చెప్పాను, ఈవినింగ్ బయటకు వెళ్లే పని ఉంది, నువ్వు ముందే చదువుకోని అంటే ఇక్కడ చదువుకుంటున్నాను. నేను బెడ్రూమ్ లో కొంచెం ఎడిటింగ్ పని ఉంటే బెడ్రూమ్ లో డోర్ వేసుకుని నేను ఎడిటింగ్ చేసుకుంటే వాడి సెల్లు స్టాండ్ కి పెట్టేసి ఇంకా చదువుకునేటట్లు వీడియో అయితే తీసేసుకుంటున్నాడు. చాలా క్యూట్ అనిపించిందని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ అంతా పని అయిపోయిన అంటున్నా ఇంకా 3 అలా అవుతుంది. ఇంకా పప్పు నానబెట్టాను కదా దోశల కోసం అనేసి ఇంకా పప్పు అయితే గ్రైండర్లో అయితే వేసేసుకుంటున్నాను. గ్రైండర్లో ఎక్కువ పప్పు ఇడ్లీ దోశలకే ఎక్కువ వేస్తాను. కొంచెం కొంచెం అయితే ఎక్కువ అయితే గ్రైండర్ అయితే యూజ్ చేయను. ఎందుకంటే ఆ గ్రైండర్ ని ఎత్తి పైన పెట్టి దాన్ని అంతా క్లీన్ చేస్తే చాలా పని అనిపిస్తుంది. ఎందుకంటే పప్పు వేసి అంత అన్ని వేరే ఉంటే మనం గ్రైండర్ క్లీన్ చేసుకోవడం అనేది చాలా పెద్ద పని అనిపిస్తుంది. ఇంకా గ్రైండర్ వేసి అది రుబ్బు అయ్యేటప్పుడు కల్లా ఇక్కడ నేనైతే మధ్యాహ్నం సామాన్లు తీసుకుని వచ్చాను కదా ఇంకా క్యాంటీన్ నుంచి, ఆ సరుకులన్నీ సర్దేసుకుంటున్నాను ఎక్కడవక్కడ. ఇంకా అలానే బ్యాగ్ లో ఉంటే అలానే ఉండిపోతాయి కదా అనేసి ఇంకా వాటన్నిటిని సర్దేసుకొని ఇక్కడ నేనైతే పప్పు అనేది బాగా నలిగిపోయిన వెంటనే ఇంక నేనైతే ఒక బాక్స్లో అయితే తీసేసుకుని పెట్టుకుంటాను. ఇది కూడా మనం పప్పు రుబ్బు ఉంటది కదా, దాన్ని అయితే పిండిని అయితే ఇలా స్టీల్ దాంట్లో అలా పెట్టకన్నా టప్పర్ వేరు మంచి డబ్బాలు దొరుకుతాయి కదా, ఆ డబ్బాల్లో పెట్టేసుకుని మనం ఉంచేసుకుంటే మనకి చాలా బాగుంటది. పులుపు అనేది ఎక్కువ పట్టదు. ఇదిగోండి ఇక్కడైతే నేనైతే మొత్తం అయిపోయింది కదా, గ్రైండర్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కిచెన్ అంతా నీట్ గా క్లీన్ చేసుకున్నాక ఇంకా చాలా సామాన్లు ఉంటాయి కదా తోముకోవడానికి కోసం అని ఈ గ్రైండర్ వేసాము అని అంటేనే గ్రైండర్ వే చాలా ఎక్కువ ఉంటాయి.
ఇంకా వాటన్నిటిని నీట్గా తోమేసుకుంటున్నాను. పక్కన మా అబ్బాయి కొంచెం కబుర్లు ఆడుతూ ఉంటాడు, కబుర్లు వింటూ నేనైతే పని అంతా చేసేసుకున్నాను. పని చేసిన వెంటనే ఇంకా ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసుకోవాలి కదా, ఈవినింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది నాకైతే ఈ పని అన్నమాట. ఇల్లు గుమ్మాలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. అప్పటికే ఫోన్లు వస్తున్నాయి. మా ఫ్రెండ్ అయితే బయటకు వెళ్దామని చెప్పింది. బయటకంటే ఎక్కడికో కాదండి, బంగారం షాప్కి అయితే వెళ్తున్నాము, గోల్డ్ షాప్కి. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఊరికి వెళ్తున్నారు, పట్టీలు అయితే తీసేసుకుందాము అని అనేసి ఇంకా గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము. నాకు కూడా చిన్న పని ఉంటే చిన్న పని కోసం కూడా నేనైతే వెళ్ళాను. వెళ్ళేసి అక్కడైతే కొన్ని తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పటికే మాకైతే 6:30 అలా అయిపోయింది. ఇంక 6:30 అవగానే ఇంకా మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది బర్త్డే అనమాట. ఇంకా బర్త్డేకి మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు. అందుకోసమని ఇక్కడైతే నేనైతే బర్త్డేకి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాను. వీళ్ళ దారిలో ఇంకా స్టార్ బజార్ జూడియో ఉంటది కదా, మీకు ఎన్నో వీడియోలో చూపించాను. ఆ స్టార్ బజార్ దగ్గర ఆగి ఇంకా చిన్న పాప కదా, ఇంకా ఏమైనా టాయ్స్ ఏమైనా తీసుకుందామని అనేసి ఇంక లోపలికి వెళ్లి టాయ్స్ అయితే తీసేసుకున్నాము. లోపలైతే చాలా క్రౌడ్ ఉన్నారు, సండే కదా, అందుకోసమని నేనైతే చిన్న టాయ్ తీసేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇదిగోండి బర్త్డే గర్ల్ అనమాట, అమ్ములు పాప. చాలా క్యూట్ గా ఉంటది, మాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇక్కడ మాకు దగ్గరలోనే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక 6 months అవుతుంది వాళ్ళు ఇల్లు కొనేసుకొని కొంచెం దూరం వెళ్ళారు. దూరం వెళ్ళినా మాదైతే ఫ్రెండ్షిప్ అనేది అలానే కొనసాగుతుంది. ఇక్కడ ఎలా ఉన్నామో అలానే ఉంటాము. సండే అయితే వస్తారు, ఇంకా ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాము. బర్త్డే అనగానే పిల్లలు లేకన్నా ఏ బర్త్డే ఉండదు కదా, అంతటితోటి ఇంక లేడీస్ అంటే గర్ల్ బర్త్డే కాబట్టి ఇంక మొత్తం గర్ల్సే ఫ్రెండ్స్ అయితే ఉంటారు. బాయ్స్ అంటే మా లోహిత్, మా ప్రేమ పండే కనిపిస్తున్నారు అనమాట. ఇక్కడైతే ఇంకా బర్త్డే అయితే కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారో పిల్లలందరూ. ఆడపిల్లలను చూడగానే చాలా బాగా అనిపిస్తుంది, నాకైతే చాలా ఇష్టం. ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేసేసారు, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా ఫ్రెండ్ గురించి చెప్పాలి అని అంటే, ఫ్రెండ్ అనకన్నా నాకు సిస్టర్ అనొచ్చు. ఎందుకంటే మాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇక్కడ మా దగ్గరే ఉంది. ఇద్దరం అయితే ఫ్రెండ్, అక్క అక్క అని పిలుస్తుంది. నేను కూడా ఇంకా సిస్టర్ లాగే పలకరిస్తాను. చాలా క్లోజ్ అనమాట. కొంచెం దూరం అయ్యారని అనేసి మన క్లోజ్నెస్ అనేది తగ్గలేదనమాట. అంత బాగా మేము క్లోజ్ గా ఉంటాము. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. సరేనండి, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనండి, అందరికి బాయ్ బాయ్.